హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వర్షాకాలంలో మాత్రమే దొరికి తాటికాయలతో గారెలు అండ్ అలానే పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్తో ఈ గారెలనే వండితే పాడవకుండా 10 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. సో ఆ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మంచిగా ముగ్గిన తాటికాయలని ఇలా తొక్క తీసి టెంకలు వేరు చేయాలండి. వేరు చేసిన టెంకల్ని ఇలా చూపించే విధంగా పరుగుడు సహాయంతో టెంక నుంచి గుజ్జు అనేది సెపరేట్ చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ పరుగుడు అవైలబుల్లో లేకపోతే క్యారేజీ గిన్నెలు ఉంటాయి కదండి, వాటి ఎడ్జ్ నుంచి ఈ గుజ్జును అనేది సెపరేట్ చేయాలి. సో చూసారా, పరుగుడు మీద టెంకని ఈ విధంగా రాస్తే గుజ్జు అనేది బ్యాక్ సైడ్ కి ఎంత నీట్ గా వచ్చిందో, అసలు పీస్ అనేది లేకుండా మొత్తం అంతా ఆ ప్లేట్లోకి అయితే కలెక్ట్ అవుద్ది. సో ఈ పేస్ట్ని అయితే మనం తీసుకుని గారెలు ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని తాటి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా, అది కూడా ఇక్కడికైతే తీసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనం ఏ కప్తో అయితే తాటి పేస్ట్ అనేది మెజర్ చేస్తామో సేమ్ అదే కప్తో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ తాటి పేస్ట్ అయితే నాకు 5 కప్స్ పేస్ట్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా 5 కప్స్ పేస్ట్ కూడా మొత్తం మనం తీసుకున్న వెడల్పాటి గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, మెజర్ చేసుకుంటూ. ఇలా 5 కప్స్ తాటి పేస్ట్కి 3 కప్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి. మీ ఇంట్లో కనుక ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే ఇలా 2 కప్స్ వరకు ఫస్ట్ యాడ్ చేసుకుని వాళ్ళకి కొన్ని గారెలు వేసి మిగతావి తీసేసాక నెక్స్ట్ మిగతా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అలా 2 కప్స్ బెల్లాన్ని అయితే మిక్సీ పట్టుకున్నామండి. డైరెక్ట్గా యాడ్ చేస్తే కరగడానికి చాలా టైం పడుద్ది. సో అందుకని ఇలా మిక్సీ పట్టుకుని యాడ్ చేస్తే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. తాటి టెంక నుంచి గుజ్జు సపరేట్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీసినా కొద్దిగా పీస్ అనేది ఉండిపోతుందండి. ఇలా బెల్లం కలుపుతూ పీస్ని అనేది సెపరేట్ చేసుకోవచ్చు. బెల్లం కలుపుతుంటే ఆటోమేటిక్గా పీస్ అనేది మన చేతికి తగులుద్ది కదా, సో అప్పుడు ఇలా పీస్ని అనేది సెపరేట్ చేసుకోవాలండి. మొత్తం ఇలా పీసు వచ్చేసరికి బెల్లం కూడా తాటి పేస్ట్తో బాగా మిక్స్ అయిపోయి ఉంటుందండి. ఇలా బెల్లాన్ని తాటి పేస్ట్లో కలుపుతూ మొత్తం పీస్ అంతా తీసేసుకోవాలండి. పీచు ఉండిపోతే గారెలు తినేటప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది కదండి. సో ఇలా నీట్గా కలుపుకుంటూ మొత్తం పీస్ అంతా సెపరేట్ చేసుకోవాలి. ఇలా పీస్ అంతా తీసేసరికి బ్యాటర్ ఇలా అయితే రెడీ అవుద్దండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో 5 కప్స్ తాటి పేస్ట్ వచ్చింది కదండి, దాంట్లో సగం అంటే 2.5 కప్స్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాక మళ్ళీ 2.5 కప్స్ వరిపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం తాటి పేస్ట్ని ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటున్నామో ఆ కప్తోని ఇవి కూడా మెజర్ చేసుకోవాలండి. సో అలా అయితే అన్నీ కరెక్ట్గా ఉండి గారె అనేది చాలా స్మూత్గా వస్తుంది. ఇవేనండి తాటి గారెలకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. వరిపిండి అలానే ఉప్మా నూక, ఇవి 2. వాటితో పాటు బెల్లం కూడా యాడ్ చేసుకుంటే సరిపోద్దండి, ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. సో ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాక పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని దాని మీద ఒక ప్లేట్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఇలా ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక అరటాకు తీసుకుని దాన్ని రివర్స్ చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ మన అరచేతికి కూడా కొద్దిగా అప్లై అయ్యేలా చూసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా కొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఆ బాల్ని అరిటాకు పైన వేసుకుని ఇలా గారి షేప్లో వచ్చేంత వరకు ఒత్తుకోవాలండి. గారి షేప్ వచ్చాక చిన్న హోల్ పెట్టుకుని కాగిన నూనెలో వేసుకోవాలండి. ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అవ్వకపోతే గారె అనేది బాగా వేగదండి. సో అందుకని ఆయిల్ మొత్తం బాగా హీట్ అయ్యాక ఇలా నెమ్మదిగా ఒక్కొక్క అన్ని ఇలా మూకుట్లో అయితే వేసుకుంటున్నామండి. ఈ గారెలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లేదంటే లోపల పచ్చిదనం ఉండిపోయి టేస్ట్ అనేది బాగోదండి, అలానే త్వరగా కూడా పాడైపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవడం వల్ల లోపల పచ్చిదనం అంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి.
గారనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తాటిగారలని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన గారెలన్నిటినీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇందాక బ్యాటర్లో 2 కప్స్ బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకున్నాం కదండి. ఇలా కొన్ని గారెలు వేసుకున్నాక మిగిలిన బ్యాటర్లో ఇంకో కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇలా బెల్లం ప్లేస్లో 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని డైరెక్ట్గా యాడ్ చేసుకునే కన్నా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే బ్యాటర్లో త్వరగా మిక్స్ అవుద్దండి. ఇక్కడ నేను చూసుకోలేదండి, షుగర్ పౌడర్ యాడ్ చేసినప్పుడు వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి. సో అవి అయితే రికార్డ్ అవ్వలేదు. మొత్తానికి 5 కప్స్ ఆఫ్ తాటికాయ గుజ్జుకి 2 కప్స్ ఆఫ్ బెల్లం అండ్ అలానే 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. అన్ని తాటికాయలు ఒకే స్వీట్లో ఉండవు కదండి, కొన్ని ఎక్కువ స్వీట్ ఉంటాయి, కొన్ని తక్కువ స్వీట్ ఉంటాయి. మీరు స్వీట్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. కానీ మళ్ళీ షుగర్ యాడ్ చేసినప్పుడు బ్యాటర్ అనేది కొంచెం లూజ్ అవుద్దండి. ఆ టైంలో కొద్దిగా వరిపిండి కానీ లేదంటే ఉప్మా నూక కానీ యాడ్ చేసుకుంటే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండి గారె అనేది కరెక్ట్ షేప్లో వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని గారెలు అయితే వేసేసానండి. కొద్దిగా బ్యాటర్ అయితే ఉంచుకున్నాను. దాంతో ఇప్పుడు నేను తాటి పునుకలు అయితే వేస్తున్నానండి. ఇలా అరచేతి నిండా బాగా ఆయిల్ పాముకుని కొద్దిగా తాటి పేస్ట్ తీసుకుని ఇలా బాల్స్లో అయితే చేసుకుని మూకిట్లో వేసుకోవడమేనండి. తాటిగారెలు మీడియం ఫ్లేమ్లో వేగినా సరిపోతాయండి. కానీ పునుకులు మాత్రం మొత్తానికి సిమ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి. లేదంటే లోపల పచ్చిదనం అనేది అలానే ఉండిపోద్ది, త్వరగా పాడైపోతుంది. సో ఇలా సిమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయండి. ఇలా పునుకులు వేసుకున్నాక నెమ్మదిగా గరిటె పెట్టుకు కలుపుకోవాలండి. అంత త్వరగా విడిపోలేండి. అలానే ఫోర్స్గా కలిపేయడం వల్ల విడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. చూసారా, పునుకులు అనేది అడుగు అంటకుండా బాగా కుక్ అవుతున్నాయి. ఎక్కడ బీటలు కూడా రాకుండా రౌండ్గా భలే కుక్ అవుతున్నాయి చూడండి. సో ఇలా సిమ్లో కుక్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయండి. చూడండి, తాటి పునుకులు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం వేగిపోయాక మొత్తం అన్నీ తీసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. చూడడానికి గులాబ్ జామున్లా ఉన్నాయి కదండి. ఫైనల్గా ఇలా తాటి గారెలు తాటి పునుకులు అయితే రెడీ అయిపోయిందండి. ఇక చూడండి, ఇలా విరిచి కూడా చూపిస్తున్నాను. చూడండి, లోపల అసలు పచ్చిదనం అనేది లేకుండా బాగా కుక్ అయ్యిందండి. అన్నీ కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చి ఈవెన్గా కుక్ అయ్యాయండి. పునుకులు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది అసలు అంటుకోవట్లేదు. అంతేనండి, ఫైనల్గా ఇలా వర్షాకాలంలో మాత్రమే దొరికే తాటికాయతో తాటి గారెలు అండ్ అలానే తాటి పునుకులు వేసి చూపించాను కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రైనీ సీజన్లో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.